మనసులో ఉందా లేదా? రైట్. ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను. దయచేసి ఒక్కసారి దయచేసి సమయం గల అధ్యక్షులు గారు రండి, ముందుకు రండి. ఇలాంటి చాలా మందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పగడాల గారు 24 సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా? లేదు లేదు. అందరికీ డౌట్, ముఖ్యంగా యువతకి. ఎందుకంటే ఆయన యువత చాలా ఫాలో అవుతుంది. వాళ్ళకు బాధ, మా అన్న ఇలా అంటాడు అనుకని. నేను 10 సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము. ముగ్గురం ఒకే కారులో వెళ్ళే వాళ్ళం, రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్నిసార్లు. ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు. ఆ 10 గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు. ఏ విధంగా చెప్తున్నా అంటే, ఒకవేళ ల్యాబొరేటరీ నుంచి ప్రవీణే అని చెప్పినా కానీ మేము నమ్మము. అది పచ్చి తాగుబోతు కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి. సస్తానికి తాగినట్టుంది అదేదో. అంత ఎంఎల్ ఇథైల్ ఆల్కహాల్ శరీరంలో వెళ్ళినాక అతను డయాబెటిక్. చాలా మందికి తెలియదు అతను డయాబెటిక్ అని. మనిషి బతకడు అంత తాగితే. అన్ని గంటల ప్రయాణం కూడా చేయలేడు. కాబట్టి కృపతో చోటుకల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు. 2027 వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు. ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా తాగేవాడైతే ప్రతిరోజు తాగాల, లేదా వారానికి 2-3 సార్లు తాగాల. ఆ వ్యక్తి కాదు అతను. నేను ఎక్కడ దెబ్బతినంటే బెనరంతో అన్నా మా వాడికి వచ్చిన బాధ ఏంటన్నా, రోడ్డు మీద కూర్చున్నాడు, ఆ విధంగా కూర్చున్నాడు, మా వాడినా కనుక్కో అన్నా అని అడిగా. విజయవాడలో ఫుటేజ్, అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళబొడుస్తుంది. ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. చూడండి ఆ చిరునవ్వు. 10 సంవత్సరాలు అదే చిరునవ్వు చూసేవాడిని. ఏ రోజు కూడా అటు ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు. అందుకే ఆ పార్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.